పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇంట్లో పెట్టుకోవటం కదండి. దీనికి కారణం ఏంటంటే స్వామి కొంత ఎవరైనా సాధన చేస్తే మన అంతరాత్మ మేలుకుంటుంది, మన ఊహ నుంచి అంతరాత్మ మేలుకుంటుంది. అంతరాత్మ ఎవరికైతే మేలుకుంటుందో వాళ్ళతో పరమేశ్వరుడు నువ్వేం చెయ్యాలి అనే సంగతి చెబుతాడు. ఆయన అప్పట్లో మాకు ఏంటంటే ఇలా విగ్రహారాధన దేవాలయం పెట్టి దీని అమ్మట విగ్రహారాధన చేస్తూ అన్న సంతర్పణ చేస్తామంటే మీ యొక్క పాపదోషం పోతుందని చెప్పారు ఆయన అప్పుడు ఏం చేశారంటే మొట్టమొదట మే నెల 13వ తారీఖుని ఆ జ్యోతిని పెట్టించారు. వెనకాల జ్యోతి ఉంది, ఆ జ్యోతిని పెట్టించారు. తర్వాత అక్టోబరు 16వ తారీఖుని ఈ విగ్రహాలు 96 అక్టోబర్ 16వ తారీఖుని ఈ విగ్రహాలు పెట్టించారు. అప్పటి నుంచి ఆయన సేవ చేసుకుంటూ ఈ కాలక్షేపం చేస్తున్నాం. ఈ రోజుకి 30 సంవత్సరాలు వచ్చినాయి. పోవాలంటే మనిషి లోపలికి తన నామం చేస్తూ తన ఊహన లేపి ఆ ఊహమట ఆలోచన భావన ధ్యాస తపన అన్నీ కలిగితే ఈ భక్తి మన శరీరంలోకి వచ్చి అప్పుడు అంతరాత్మ మేలుకుంటుంది. అది ఎవళ్ళైతే చేస్తారో పరమాత్మ దగ్గరికి చేరటానికి ఆ అంతరాత్మే సహకారం చేసుకుంటూ అది పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. వాళ్ళతోటే భగవంతుడు మాట్లాడతాడు తప్ప అంతరాత్మ మేలుకోకుండా మట్టికి ఎవరికి ఏదీ జరగదు. కాబట్టి అంతరాత్మను మేలుకొల్పాలంటే ఎవరైనా సరే లోపల నామాన్ని లోపలకి చేసుకుంటూ ఊహతో కూడా జపం చేసుకుంటూ లోపలికి వెళ్తే వాళ్ళకి ఊహ దగ్గరికి నామం వెళ్తుంది. ఆ ఊహ దగ్గరికి ఎవళ్ళైతే నామం వెళ్తుందో వాళ్ళు పరమేశ్వర జీవులు అవుతారు, ఉన్న వాళ్ళంతా కూడా ప్రకృతి జీవులు అవుతారు. కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియో విన్నవాళ్ళు నామం చేసుకునే వాళ్ళందరూ కూడా లోపల చేసుకుంటూ పరమాత్మను సాధించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Ram